హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. 2025లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్కు పంపబోమని బీసీసీఐ చెప్పినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పీసీబీ ఐసీసీ షాక్ ఇవ్వాలని భావిస్తోన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా భారత్ తమ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు రాకపోతే 2026లో భారత్, శ్రీలంక వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్ను బహిష్కరించనున్నట్లు చూస్తోంది. ఇక మరో 5 రోజుల్లో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశంలో ఎలాగైనా ఈ విషయాన్ని చెప్పాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్లో పర్యటించే పరిస్థితి కంపించకపోవడంతో వచ్చే ఏడాది పాకిస్తాన్ గడ్డపై జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తగిన ఏర్పాట్లు చేసి ఇటీవల ప్రాథమిక షెడ్యూల్ను సైతం ఐసీసీకి అందజేసింది. అయితే భారత క్రికెట్ జట్టు పాక్లో అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే మరో 5 రోజుల్లో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశంలో భారత జట్టు తమ దేశానికి రావాల్సిందే అని పట్టుబట్టేందుకు పాక్ క్రికెట్ బోర్డు సిద్ధమైంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందు నుంచి భయపడుతున్నట్లుగానే ఆ దేశానికి వెళ్లేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి తేల్చి చెబుతోంది. దీంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని, తాము ఆడే మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ పట్టుబడుతోంది. ఈ విషయంపై ఇప్పటికే ఐసీసీ ప్రతిపాదనలు సైతం అందజేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పాక్ బోర్డు అసహనం వ్యక్తం చేస్తూ ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ విషయంపై బలంగా తమ అభిప్రాయం చెప్పేందుకు సన్నద్ధమవుతోంది. సెక్యూరిటీ పరంగా తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెబుతోంది. ఇక ఈ విషయంపై మరో 5 రోజుల్లో జరగనున్న ఐసీసీ సమావేశంలో పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై తుది నిర్ణయం వెలువడే అవకాశముంది. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు 2008 నుంచి పాకిస్తాన్లో పర్యటించడం లేదు. దీంతో అప్పటి నుంచి ఇరు దేశాలు టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఇక ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో గతేడాది పాకిస్తాన్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీ భారత్ పాక్లో ఆడబోమని తేల్చి చెప్పడంతో టీమిండియా ఆడే మ్యాచ్లను శ్రీలంక వేదికగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అలాగే హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారా అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భయపడుతోంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వైరల్ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.